చెప్పురా చెప్పు. రేపు మీటింగ్ కి ఏం ప్లాను? బావా డోంట్ వరీ, అంతా రెడీగా ఉంది. రేపు మీటింగ్ లో వచ్చి చూడరా, అంతా పక్కాగా ఉంటుంది. ఓకే గుడ్రా. మళ్ళీ ఈ రోజు నైట్ ఏమైనా ప్లాన్ వేసావా? మిగతావన్నీ రెడీ అయిపోయాయి కానీ ఇప్పుడు నేను వెళ్ళి పడుకోవాలరా. ఏంటి పడుకుంటావా? ఇదే మంచి టైం రా రొమాన్స్ చేయడానికి. నీకు అన్నీ తెలుసు అనుకుంటాను. సరే విను, నువ్వు పెళ్లి చేసుకోరా. పెళ్ళైన తర్వాత లైఫే వేరే లెవెల్లో ఉంటుంది. అలాగా? మంచి అమ్మాయిలు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? వెతికితేనే కదరా దొరికేది. సరేరా అయితే నేను పడుకోవాలి. రేపు కలుద్దాం. బాయ్. నన్ను ముట్టుకోకు. నీకు ఇవన్నీ చేయాలని ఆశగా ఉందంటే నువ్వు వెళ్ళి తాన్నే అడుగు. ఎప్పుడు చూడు ఫోన్లోనే మాట్లాడుతున్నారుగా. ఇలా చూడు, అలా అయితే ఏం కాదు. నాకు రేపు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఆ విషయం మూల్యంగానే నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. దయచేసి అబద్ధం చెప్పొద్దు. ఖచ్చితంగా మీరు ఏదో అమ్మాయితోనే మాట్లాడుతున్నారు. ఎవరైనా ఫ్రెండ్స్తో ఇంత ఇదిగా నవ్వుతూ మాట్లాడతారా చెప్పండి? సరే నువ్వు నమ్మకపోతే ఫోన్ చెక్ చేసి చూడు. మెసేజెస్ అన్ని డెలీట్ చేసి ఇప్పుడు ఫోన్ ఇస్తారా? ఇలా చూడు, అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు. ఏంటి నేను పెద్ద చేస్తున్నానా? నువ్వు బయట ఉన్న ఆడవాళ్ళతో బాగా ఎంజాయ్ చేసి వస్తుంటే నేను ఎవరు ఏమిటి అని కూడా అడగకూడదా? ఏదో నాకు దీనికి సంబంధం లేనట్టుగా. నన్ను ముట్టుకోవద్దని చెప్తున్నాను. ఏమైంది? నాకు అసలు ఇష్టం లేదు. ఈ రొమాన్స్ అంతా నీకు ఎవరిష్టమో వాళ్ళతోటే వెళ్ళి చెయ్యి. నన్ను వదలు. ఎందుకు కోపడుతున్నావు? నన్ను వదలమంటున్నానా? నీకు అసలు ఏమైంది? వదలరా. నీకే చెప్పేది చెప్తున్నావు కదా. ఇలా చూడు, నేను అప్పటి నుంచి సుమిత్తో ఫోన్లో మాట్లాడాను. నువ్వు నా మీద కోపడతావా? ఇప్పుడు చెప్పు, కోపడతావా? చెప్పు. నువ్వెందుకు ఊరికే ఫోన్ లో మాట్లాడుతున్నావు? భార్య వచ్చిన తర్వాత కూడా నీ కోరిక తీరలేదా? చూడు, నేను అమల్తో మాట్లాడు ఆపేశాను. నేను సుమిత్తో మాట్లాడుతున్నాను. అబద్ధం చెప్పుకో. నేను చెప్తున్నా కదా. వదలమంటున్నానా? నన్ను వదులు. చెప్పురా సుమిత్. ఇదిగోరా బయలుదేరబోతున్నాను. అక్కడికి వెళ్ళే. ఇంకెక్కడ ఇంట్లోనే రా. సరేలే, తర్వాత కలుద్దాం. అన్నయ్య. బాబు. అన్నయ్య త్వరగా కాస్త కాఫీ తీసుకురాలి. ఇదిగో తీసుకొస్తున్నాను బాబు, తీసుకోండి. బాగా టైం అయింది. కాఫీ భలే ఉంది. బాబు ఒక విషయం చెప్పమంటారా? చెప్పండి. తప్పుగా అనుకోరు కదా? నేను ఏ రోజైనా తప్పుగా తీసుకున్నానా? మీరు మేడము గొడవాడుకుంటూనే ఉన్నారు కదా, నాకు అది నచ్చలేదు బాబు. విషయం ఏంటంటే నాకు కూడా నచ్చట్లేదు. కానీ తను ఎప్పుడైతే గొడవ పడుతుందో తినే తిండి అస్సలు అరగదు. నేను ఒక విషయం మీకు దగ్గర చెప్పమంటారా? ఆవిడ చాలా మంచి మనిషి బాబు. బాబు తెలుసు తెలుసు, తను చాలా మంచిది. ఆవిడకి ఎప్పుడైనా కోపం వస్తేనే నన్ను తిడతారు. అది నేను తప్పుగా తీసుకోలేదు ఎప్పుడు. తీసుకోకూడదు కూడా. మీరు ఇంట్లో ఒక వ్యక్తి, మీ మీద తనకి రెస్పెక్ట్ ఉంది. అలాగా మార్నింగ్ నుంచే ఇద్దరు సొల్లు కవర్లు మొదలు పెట్టారేంటి? అలాంతా ఏం లేదు సీమా.
నీకేం పని లేదా? వెళ్ళు, కిచెన్కి వెళ్ళి పని చూడు. ఇక నువ్వేంటి, నీకు అసలు సిగ్గనేది లేదా? ఇంటి పనివాడి దగ్గర నా గురించి చెప్తున్నావు. ఇలా చూడు, నీ గురించి మంచిగానే మాట్లాడుకుంటూ ఉన్నావు, తప్పుగా ఏం మాట్లాడలేదు. నాకు బుద్ధి లేదనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. పొద్దునే నీతో గొడవపడే మూడ్ నాకు లేదు. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను. ఏమైందిరా? ఎందుకు డల్లుగా ఉన్నావు? మళ్ళీ గొడవ చేసావా ఏంటి? ఏమని చెప్పంటావురా, ఎప్పట్లానేలే డైలీ డ్రామా. ఏమైంది సిస్టర్కి? ఎప్పుడు చూసినా కోపంతో మాట్లాడతారు. చూడు మావా, నేను చెప్పాననుకో నీకే నవ్వొస్తుంది. అలాంటిది ఏమైంది? ఒకరోజు రాత్రి రొమాన్స్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా నా నోట్ నుంచి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరుని చెప్పేశాను రా, అంతే. ఆ రోజు నుంచి అసలు తనకి ఏమనిపిస్తుందంటే నాకు చాలా అమ్మాయిలతో కనెక్షన్ ఉందనుకుంటుంది. నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని ఇంకా ప్రేమిస్తున్నానేమో అనుకుంటుంది. నేను ఎంతో అర్థమైనా చెప్దాం అనుకున్నాను, అర్థం కావట్లేదు. అయితే నువ్వు ఒక విషయం చేయి, సిస్టర్తో మాట్లాడి ఎలాగైనా సరిదిద్దుకో. నీ లైఫ్లో నీ వైఫ్ తప్పితే వేరెవరికి చోట్లేదు. నువ్వు తనని షాపింగ్కి తీసుకెళ్ళు, సినిమాకి తీసుకెళ్ళు. ఎప్పుడు చూసినా ఆఫీస్లో మాత్రమే ఉండకు, బయటికి వెళ్ళు, ఆవిడ్ని తీసుకెళ్ళు. నేను మొత్తం అంతా ట్రై చేసి చూస్తాను రా. తను అనుమానపడ్డం అసలు ఎప్పుడు మానదనుకుంటా. వినరా మావా, నువ్వు ట్రై చేయి, ఒకరోజు అన్నీ సరి అవుతుంది. సరే, చూసుకుందాం. ఏం చూస్తున్నావు నువ్వు? నీకు అసలు సిగ్గులేదా? అదేంటమ్మా, నేనేం అడగాలని వచ్చానంటే నన్ను ఇవాళ ఏం వండమంటారని. ముందు కిచెన్కి వెళ్ళు, నేను వస్తాను. అలాగేనమ్మా. సరే మేడం. అక్కడికొచ్చి నువ్వేం చూస్తున్నావు? నీకు బుద్ధి లేదా? వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని కూడా నీకు తెలీదా? మీలాంటి కుక్క బుద్ధి ఉన్న మనుషులకి అన్ని విషయాలు తప్పుగానే కనిపిస్తాయి. నిన్ను పోయి పనికి తీసుకున్నాను. చెప్పండి అన్నయ్య. మేడం రూమ్ లో ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారండి. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి మీతో కూడా గొడవ ఆడతారు. నా తప్పేలే, నేను దానికి ప్రామిస్ చేశాను ఈరోజు సినిమాకి వెళ్దామని. కానీ కరెక్ట్గా ఈరోజు పని ఎక్కువైందా, టైం వెళ్ళడం అసలు తెలియలేదు. నువ్వు ఇలాంటి వాడివని నేను అసలు ఊహించలేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా గురించి వీడితో చెప్తున్నావు, నీకు సిగ్గులేదు? నేను చెప్పింది వినండి మేడం, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నువ్వు కాస్త నీ నోరు మూసుకుంటావా? నా ఇంటి పనివాడు నువ్వు, ఉండు తర్వాత చూసుకుంటాను. పనివాడు పనివాళ్ళలా ఉండాలి. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. సీమా, నువ్వు అనుకున్నట్టు ఆ విధంగా ఏం జరగలేదు. నువ్వు అనవసరంగా తప్పుగా అనుకుంటున్నావు. ఏంటి తప్పుగానా? నేను తప్పుగా అనుకుంటున్నానా? నా గురించి ఏంటి పనివాడితో చెప్తున్నావు? అది తప్పు అనిపించడం లేదా నీకు? మీరు నాతో ఏమన్నారు, మూవీకి వెళ్దామని, కానీ మీరు ఇప్పుడు వస్తున్నారేంటి? నాతో మాట్లాడడానికి మీకు టైం లేదు, కానీ నా గురించి అందరితో మాట్లాడడానికి మీకు టైం ఉంది. చెప్పండి, ఎప్పుడైనా నా దగ్గర 2 minutes అన్నా సంతోషంగా మాట్లాడారా? ఎప్పుడు చూడు ఆ ఫోన్ చూస్తూ ఉంటారు, ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. సీమా, చెప్పేది విను. ముట్టుకోవద్దు.
ఇక్కడి నుంచి చూడు ఏం చేస్తాను. ఇప్పుడు తెలుస్తుంది నేను అసలు ఎవరెవరితో ఉంటానని. అప్పుడే నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది. ఎక్కువ మాట్లాడు, నోరు మూసుకో. సీమా, సీమా డోర్ ఓపెన్ చేయి. సీమా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సీమా. సరే ఓకే, ఐఎమ్ సారీ. సరే లోపలే ఉండు. బాబు టిఫిన్ తీసుకొచ్చాను నాయన. బాబు నాకు ఆకలిగా లేదు, మీరు తినేసి ఇంటికి వెళ్ళండి. అలాగే బాబు, నేను పొద్దునే వస్తాను. నా పేరు సీమ. నా భర్త మీద నాకు అనుమానం కలిగింది. ఆయనకి చాలా అమ్మాయిలతో రిలేషన్షిప్ ఉంది. నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడాలనుకున్నా ఆయన ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు తెలీదు ఎవరితో మాట్లాడుతున్నారని. ఆయన చాలా మంది అమ్మాయిలతో తిరగటం నేను నా కళ్ళారా చూశాను. మా ఇంటి పనివాడితో కూడా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇక నేను ప్రాణాలతో ఉండటం వేస్ట్. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. బాబు ఏంటి ఇంకా నిద్రపోతున్నాడు? అమ్మా, 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 అమ్మగారు, అమ్మా లేకండి అమ్మా. బాబు, 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 అమ్మా చూడండి సార్, అమ్మగారు ఎందుకు లేకట్లేదు చూడండి. బాబు చూడండి ఏమైంది అమ్మకి. సీమా, 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 ఎందుకు ఇలా చేశావు సీమా? పోలీస్ స్టేషన్ కాల్ చేయండి. అలాగే బాబు.
ఇదిగో చూడు, సార్ ఈ చోటుని మొత్తం ఫోటోగ్రాఫ్ తీసుకుంటాం. ఓకే సార్. యాదవ్, దీన్ని మొత్తాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపు. ఓకే సార్. లేడీ కానిస్టేబుల్ని రమ్మను, బాడీతోనే రిపోర్ట్ని తీయమను, తర్వాత పోస్ట్ మార్టంకి పంపండి. అలాగే సార్. మిస్టర్ వివేక్, బాడీ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఈ బాడీని మీరు తీసుకోవచ్చు. మీరు పోలీస్ స్టేషన్కి రావాలి ఇన్వెస్టిగేషన్ కోసం. షూర్ సార్. నీ పేరేంటో చెప్పు. సార్ నా పేరు రమేష్ కుమార్ సార్, కానీ వీళ్ళందరూ నన్ను రాము అన్నా అని పిలుస్తారండి. నువ్వెందుకు నీ మేడంని చంపావు? ఏంటది? మీరనే తప్పు సార్. నేనెందుకు సార్ అమ్మగారిని చంపుతాను? నాలాగా చాలా కష్టపడుతున్న వాళ్ళకి సహాయం చేశారు, నా కుటుంబానికి అన్నం పెట్టారు. ఎందుకంటే నువ్వు చంపిన రోజు నీ మేడం నిన్ను బూతుల్లో అడిగారు కాబట్టి ఆ కోపంలోనే నువ్వు తన్ని చంపావు. లేదు లేదు సార్, ఆమె నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ నాకు కష్టంగానే ఉండేది, కానీ నేనెప్పుడూ అలా చంపాలని అనుకోలేదు. సరే, మీ మేడం ఎలాంటి క్యారెక్టర్? అమ్మగారు చాలా చాలా మంచిది, కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవాడుకుంటూనే ఉంటారు. తర్వాత ఆ రోజు కూడా ఇద్దరు గొడవాడుకున్నారు. బాబు ఎప్పుడు ఆమెని కోపంగా కూడా ఒక మాట అన్నాడు సార్. చాలా మంచి కుర్రోడు సార్. బాబు చెప్పాలంటే చాలా మంచోడు సార్. సరే, నువ్వెళ్ళు. మేము ఎప్పుడు పిలిచినా నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి. సరే సార్. సార్ నేను బయలుదేరతా సార్. ఇదిగో చూడండి, మీకు మీ వైఫ్కి రిలేషన్షిప్ ఎలా ఉన్నింది? నేను సీమని బాగా ప్రేమించాను. మా రిలేషన్ బాగానే సాగింది సార్, కానీ తన నేచరే సరిలేదు సార్. తను చిన్న చిన్న విషయాలకు అంత కోపం పడుతుంది. మీ ఇంట్లో పనిచేసే రమేష్ ఏం చెప్పారంటే నిన్న నైట్ మీకు మీ వైఫ్కి గొడవని చెప్పారు. సార్, ఇది మా ఇంట్లో రోజు జరిగే విషయం సార్. తను చిన్న చిన్న విషయాలకి కోపగించుకుంటుంది, అందువల్ల మా ఇంట్లో రోజు గొడవలే సార్. అలాగే నిన్న కూడా అదే జరిగింది సార్. నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తనకి అర్థమయ్యేలా చెప్పాలని ఎంతో ప్రయత్నించాను, కానీ తను అసలు అర్థం చేసుకోదే. తను చాలా కోపంలో ఉంటుంది. ఆ తర్వాత తను రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుంది. బయటికి రమ్మని చాలా ట్రై చేశాను, కానీ తను రాలేదు సార్. ఆ తర్వాత నేను సోఫాలో పడుకున్నాను సార్. రాము అన్నయ్య వచ్చి పొద్దున్న లేపారు. ఆ తర్వాత మేము వెళ్ళి చూసాం. సీమ పనిచేసేవాడి మీద డౌట్గా ఉందా? లేదు సార్, ఆయన మా ఇంట్లో చాలా కాలంగా పనిచేస్తున్నారు. కానీ ఒక విషయం సార్, సీమ ఎలాంటిదంటే తన నేచర్ వింతగా ఉంటుంది సార్. ఒకవేళ తను సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. ఇది సూసైడా లేక మర్డరా అని మేము కనిపెడతాము. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. మేము పిలిచినప్పుడల్లా మీరు ఖచ్చితంగా రావాలి. షూర్ సార్, థ్యాంక్ యూ. యాదవ్, చెప్పండి సార్. ఫారెన్సిక్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ నేను ఏమైంది? ఇప్పుడే వెళ్ళి ఏంటని చూస్తాను సార్. హలో, మీకు వాడి గురించి ఎలా తెలుసు? సార్ నేను వివేక్ 3 years నుంచి ఒకే కంపెనీలో మాత్రమే పని చేస్తూనే ఉన్నాము. వివేక్ మీ దగ్గర ఎప్పుడైనా పర్సనల్ విషయం చెప్పాడా?
అవును సార్, వివేక్ ఎప్పుడు తన వైఫ్ గురించే మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే టార్చర్ చేస్తుంది కాబట్టి. నువ్వు వివేక్ వైఫ్ ని మీట్ చేసావా? సార్ నేను వివేక్ వైఫ్ ని 2-3 సార్లు మాత్రమే చూసుంటాను, అంతే. సీమాతో నేచర్ ఏంటి? సార్ వివేక్ ని ఎప్పుడు డౌట్ పడుతూనే ఉంటది, చిన్న చిన్న విషయాలకు కోవపడుతూనే ఉంటది. ఇంకా నీ ఫ్రెండ్ వివేక్, అతను ఎలాంటి క్యారెక్టర్? సార్ వివేక్ నిజంగానే చాలా సింపుల్ అయిన మనిషి, అతను ఎప్పుడు ఇలాంటి పని చేయడు సార్. సార్ సార్ సీమా యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు, ఫారెన్సిక్ రిపోర్టు వచ్చింది సార్. సీమా యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమి రాశారంటే చేతి నరం తెగటం వల్లే ఎక్కువ రక్తం పోయి చనిపోయిందని రాశారు. ఆ ఫోన్ ఏమైంది? ఫోన్ అన్లాక్ అయిందా? సార్ ఇంకా ఫోన్ అన్లాక్ అవ్వలేదు. ఇంకా ఫారెన్సిక్ రిపోర్ట్? సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏం తెలుస్తుందంటే సీమా అక్క చెయ్యి ఏ కత్తితో కోసారంటే ఆ కత్తి మీద ఆ ఇంటి పని మనిషి రమేష్ కుమార్ యొక్క చేతి ముద్రలు ఉన్నాయి సార్. వాట్? అవును సార్. వాడిని తీసుకురండి. అవును సార్. ఎందుకురా చంపవు నీ మేడంని? మీరు అలా అనొద్దు సార్, నేను నా మేడంని చంపలేదు సార్. ఏ కత్తితో నీ మేడంని చంపారో ఆ కత్తిలో నీ ఫింగర్ ప్రింట్ ఉంది. చెప్పురా, నిజం చెప్పు. లేదు లేదు సార్, నేను నిజంగానే చెప్తున్నాను సార్. నేనెందుకు సార్ మేడంని చంపుతాను? నేను నైట్ బాబుకి నేను టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చి నేను ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఇంకా కత్తిలోని ఫింగర్ ప్రింట్ ఎలా వచ్చింది? నాకేం తెలియదు సార్, నేనే పొద్దున్నొచ్చినాకే చూశాను. మేడం ఆవిడ రూమ్లో పడుకొని ఉన్నారు సార్. నేను లేపుదామని దగ్గరికి వెళితే ఆమె చేతులంతా రక్తంగా ఉండింది. మేడం మేడం బాబు బాబు చెప్పు, నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. లోపలికి తీసుకెళ్లి లాకప్ లో పడి ఎలా విచారించాలో అలా విచారించా. యాదవ్. ఎస్ సార్. మిస్టర్ వివేక్, ఏ కత్తితో మీ వైఫ్ ని చంపారో అందులో మీ సర్వెంట్ తోని ఫింగర్ ప్రింట్ ఉంది. వాట్? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ సార్? ఎందుకంటే రాము అనే వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయారు కదా, తర్వాత ఆయన పొద్దునే వచ్చారు. మీ ఇంటి సర్వెంట్ కూడా అదే చెప్పాడు. సరే, మీ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంటుందిగా, దాని ఫుటేజ్ కావాలి. షూర్ సార్. యాదవ్, వివేక్ వైఫ్ తోని మర్డర్ నైట్ 2 to 3 మధ్య జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసిన వెంటనే మనకేం తెలుస్తుందంటే వివేక్ ఇంట్లో పనిచేసే రమేష్ ఈవినింగ్ వెళ్ళి పొద్దున్నే ఇంటికి వచ్చాడు. వాడు అదే చెప్తున్నాడు, పొద్దున్న వాడు అదే కత్తిని తీశాడు. వాడు నిజమే చెప్పాడు. అవును సార్. సరే, ఏదో ఒకటి. యాదవ్ సార్, ఆ ఫోన్ అన్లాక్ అయిందా లేదా? సరే సార్, ఇప్పుడే అడుగుతాను. సార్, వివేక్ వైఫ్ షీనా యొక్క ఫోన్ అన్లాక్ అయింది. ఇందులో ముఖ్యమైన వీడియో ఉంది సార్, చూడండి సార్. తను ఎక్కడికో వెళ్తుంది, ఎవరితోనో తిరుగుతుంది, నన్ను కూడా అలాగే చేయమంటారా? చావడానికి చాలా ఆశగా ఉంది కదా. మిస్టర్ వివేక్, మీ వైఫ్ ని చంపింది ఎవరని కనిపెట్టేశాము. సార్, ఎవరు సార్? సార్, సార్, ఈ హత్య నేనేం చేయలేదు సార్. నేను నిజమే చెప్తున్నాను సార్.
నేను అసలు ఈ విధంగా చేసేవాడిని కాదు సార్. నేను సీమని ప్రాణంగా ప్రేమించాను సార్. ఇది నేను కాదు సార్. నేను అసలు అలా చేయలేదు. నువ్వు కాదు, నీ డ్యూయల్ పర్సనాలిటీ చేసింది. నీ వైఫ్ ని. డ్యూయల్ పర్సనాలిటీయా? నాకేమీ అర్థం కావడం లేదు సార్. చాలా సార్లు డిప్రెషన్ వల్ల ఏ విషయం బయటికి చెప్పకుండా మనసులో పెట్టుకొని థింక్ చేసినందువల్ల మనిషి శరీరం నుంచి 1 నుంచి 2 లేక 3 పర్సనాలిటీస్ కూడా డెవలప్ అవుతుంది. తెలిసో తెలియక ఆ మనిషికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. సపోజ్ ఒక పర్సనాలిటీ బయటికి వస్తుందంటే రెండో పర్సనాలిటీకి అది బయటికి వస్తుందని తెలియదు. నువ్వు ఇలాంటి డిసీజ్ వల్లే ఎఫెక్ట్ అయ్యావు. దాన్ని డ్యూయల్ పర్సనాలిటీ డిసీజ్ అని చెప్తారు. అప్పుడు ఆ రోజు ఇలాగే జరిగింది నేను చెప్పినట్టుగా. సీమా తలుపు తెరు. సీమా, దయచేసి తలుపు తెరు. సీమా, నేను ఇక ప్రాణాలతో ఉండటం ఎలాంటి ఉపయోగం లేదు. సీమా, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. వివేక్! వివేక? ఎవరే వివేకు? నేను వివేక్ ఫ్రెండ్ని, సుమిత్. నువ్వు రోజు అనవసరమైన విషయాల మీద కోపడుతున్నావు. నీ వల్ల నా మిత్రుడు బాధపడుతున్నాడే. వివేక్, అవ్వడానికి కారణం నువ్వే. నువ్వు అసలు ఏమంటున్నావు? వాడు ఎప్పుడంతా ఫోన్లో మాట్లాడుతున్నాడో అమ్మాయి నీకనే తెలుసు. ఎందుకు ఇలా చేస్తున్నావే? వాడు ఏమైనా షేర్ చేసుకుంటున్నాడంటే అది అమ్మాయిలతో షేర్ చేసుకుంటున్నాడని కాదు. అది బాగా అర్థం చేసుకో. ఒకవేళ వాడు బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాడంటే దానికి కూడా ఎలాంటి అర్థం లేదు. అమ్మాయిలతో తను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. వివేక్, నన్ను వదలమంటున్నానా? వివేక్, నీకు చావడానికి చాలా ఆశ. వివేక్, నువ్వేం చేస్తున్నావు? వివేక్, వదలమంటున్నానా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆశపడినట్టే నేను నీ ఆశని నెరవేరుస్తాను. వివేక్, వద్దు. ఐఎమ్ సారీ పరమేష్. మిస్టర్ వివేక్, ఈ వీడియో నుంచి మాకు ఏం తెలుస్తుందంటే మీరే మీ వైఫ్ ని మర్డర్ చేశారని. ఇప్పుడు మీకు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందా అని దాని కోర్టే ప్రూవ్ చేయాలి. యాదవ్, ఎస్ సార్. ఇతన్ని కోర్టుకి తీసుకువెళ్ళడానికి రెడీ చేయండి. అలాగే సార్.